ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది కాలంలో ప్రయాణించాలని. కానీ కొన్ని రహస్యాలు మూసి ఉన్న తలుపు వెనకాల దాగి ఉంటాయి. ఈ రోజు మనం అలాంటి ఒక నిర్దిష్ట వస్తువును వెతికే సాహస యాత్ర గురించి తెలుసుకుందాం. అయితే స్టోరీలోకి వెళ్లే ముందు మన స్టోరీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఆరాధన ఒక తెలివైన ఆర్కియాలజిస్ట్. ఆమెకు తెలియని చరిత్ర తెలుసుకోవాలంటే చాలా పిచ్చి. రెండవ క్యారెక్టర్ వరుణ్, జాగ్రత్తగా ఉండే చరిత్రకారుడు. ఆరాధన ఆశయాలను వరుణ్ హెచ్చరికల్ని నమ్ముతాడు. అయితే ఈ రోజు మనం వీళ్ళిద్దరి మధ్యలో జరిగే ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్తే, ఒక చల్లని రాత్రి భారతదేశంలోని ఒక శిథిలమైన పురాతన గుడి నేలమాలికల్లో ఆరాధన, వరుణ్ తవ్వకాలు చేస్తుంటారు. చుట్టూ ధూళి, పురాతన రాళ్ల వాసన మధ్యలో వరుణ్ ఒక రాత్రి గోడను తాకగానే అది క్రీచ్ అని శబ్దం చేస్తూ పక్కకు జరుగుతుంది. పక్కకు జరిగిన ఆ గోడ లోపల ఒక చిన్న రహస్య గది ఉంటుంది. గది మధ్యలో ఒక పురాతన పీఠంపై కంచుతో చేసిన ప్రకాశవంతమైన పలకం ఉంది. దానిపై సంస్కృత లిపిలో ఏదో రాసి ఉంది. ఆరాధన ఉత్సాహంగా అరుస్తూ, వరుణ్ చూడు, ఇదిగో ఇదే మనం వెతుకుతున్న కాల రథచక్రం అని అంటుంది. వరుణ్ మాత్రం చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూసి భయపడుతూ ఉంటాడు. ఈ పలక చుట్టూ గాలి చాలా వేగంగా కదులుతుంది. ఇది మామూలు వస్తువు కాదు ఆరాధన, ఇందులో ఏదో శక్తి ఉందని వరుణ్ అంటాడు. కానీ ఆరాధన వరుణ్ మాటలు పట్టించుకోకుండా ఆ పలకను వెళ్లి ముట్టుకోగానే దానిపై ఉన్న లిపి కాంతివంతంగా గది మొత్తం మెరుస్తుంది. ఆ మెరుస్తున్న దారిలో నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చి ఒక హెచ్చరికనిస్తాడు. అదే ఈ కాల రథచక్రం గతం యొక్క సంకల్పం. దీన్ని ఎవరైనా మార్చడానికి ప్రయత్నిస్తే చరిత్ర అతడినే మార్చేస్తుంది. ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఆరాధన పలకను తన బ్యాగ్ లో పెట్టుకుని బయటకు వచ్చాక, వరుణ్ ఎంత వద్దని చెప్పినా వినకుండా గుడి దగ్గర పడిపోయి ఉన్న ఒక పెద్ద స్తంభంపై ఆ పలకను ప్రయోగిస్తుంది. ఆ పలక నుండి ఒక కాంతిపుంజం బయటకు వచ్చి ముక్కలు ముక్కలుగా అయిపోయి ఉన్న ఆ స్తంభాన్ని కలిపి నిటారుగా నిలబెడుతుంది. ఈ దృశ్యాన్ని చూసిన వరుణ్కు నోట మాట రాదు. ఇది నిజంగా పనిచేసింది, మనం కాలాన్ని మార్చగలిగామని చాలా సంతోషపడతారు. కానీ అసలు సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. వాళ్ళు గుడివైపు చూస్తే గుడిపై ఉన్న ఒక పాత శాసనం కొద్దిగా మారిపోయి ఉంటుంది. ఒక పక్షి బొమ్మకు బదులు వాళ్ళకక్కడ ఒక నంది బొమ్మ కనిపిస్తుంది. ఆరాధన గందరగోళంగా, అదేంటి, ఇది వరకు ఇక్కడ పక్షి బొమ్మ కదా ఉండేది అని అంటుంది. వరుణ్ ముఖం పాలిపోయింది. చూసావా, మనం ఒక చిన్న స్తంభాన్ని నిలబెడితే చరిత్ర మొత్తం మారిపోయింది. కాలంలో చిన్న చిన్న పొరపాట్లు రావడం మొదలయ్యాయి అని వరుణ్ అంటాడు. ఆరాధన, వరుణ్ ఆ పలకను తమ పరిశోధన కేంద్రానికి తీసుకుని వస్తారు. ఆ పలక గురించి, దాని చరిత్ర గురించి తెలుసుకోవడం మొదలు పెడతారు. వరుణ్ ఒక పాత తాళపత్రాన్ని కనుగొంటాడు. అందులోనే వాళ్ళకి చక్రవర్తి ధర్మపాలకుడి కథ కనిపిస్తుంది. చక్రవర్తి ధర్మపాలుడు చాలా శక్తివంతమైన రాజు. ఆయన శత్రువుల నుంచి తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఈ కాల రథచక్రాన్ని ఉపయోగించాడు. కానీ ఆ తరువాత కొన్ని వారాల్లోనే అతని రాజ్యాన్ని అతడే పోగొట్టుకున్నాడని వరుణ్ చదివాడు. ఎందుకు? ఈ పలకను మహర్షి భైరవ తయారు చేశారు. రాజు దీన్ని దుర్వినియోగం చేశాడా అని ఆరాధన అడుగుతుంది. ఆ ప్రశ్నకు వాళ్ళకి సమాధానం దొరకనప్పటికీ ఆరాధన ఆ పలకను మళ్ళీ ఉపయోగించింది. ఈసారి చరిత్రలో జరిగిన ఒక చిన్న అన్యాయాన్ని సరిచేసేందుకు దాన్ని ఉపయోగించింది. ఆమె ఆ పని పూర్తి చేసి తిరిగి రాగానే వరుణ్ చేతిలో ఉన్న వరుణ్ తాతగారి ఫోటో మారిపోయి ఉంటుంది. ఫోటోలో ఉన్న వ్యక్తి వరుణ్ తాతగారే, కానీ వేరే దుస్తులు, వేరే గడ్డంతో ఉంటుంది. వరుణ్ భయంకరమైన ఆందోళనతో, ఆరాధన, ఇది ఎవరు? ఈ మనిషిని నేనెప్పుడూ చూడలేదు, ఇది మా తాతగారు కాదు అని అంటాడు. ఆరాధన చేతిలోని పలకను చూస్తూ, మనం చేసిన చిన్న చిన్న మార్పుల వల్ల మన చుట్టూ ఉన్న చరిత్ర కరిగిపోతుంది. నీ గతం, నీ గుర్తింపు మారిపోతున్నాయి వరుణ్ అని అంటుంది. ఆరాధన తన చేతిలో ఉన్న పలకను గట్టిగా పట్టుకోగానే ధర్మపాలకుడి పూర్తి కథ ఒక దృశ్యంలా ఆమె కళ్ళ ముందు మెరుస్తుంది. ధర్మపాలుడు తన సైన్యాన్ని గెలిపించుకోవడానికి ఈ పలకను ఉపయోగించి కాలాన్ని వెనక్కి తిప్పుతాడు. కానీ ఆ మార్పు వల్ల అతడి సైనికులకు అతడు చేసిన మంచి పనులు గుర్తు లేకుండా పోతాయి. వారి జ్ఞాపకాలు పూర్తిగా తుడుచుకొని పోతాయి. వాళ్ళు ఆ రాజును శత్రువుగా భావించి ఆ రాజుపై తిరగబడతారు. వరుణ్ కొంచెం గట్టిగా అరుస్తూ, కాల సంరక్షకుడు ఈ సాధనాన్ని రక్షణ కోసం సృష్టించాడు. దీన్ని మార్చడానికి వాడితే కాలమే దాన్ని వాడిని వాళ్లకు గుర్తు లేకుండా చేస్తుంది అని వరుణ్ అంటాడు. రాజు గెలవాలని ఆశించాడు, కానీ అది అతడినే చరిత్ర నుండి చెరిపేసిందని వరుణ్ అంటాడు. ఆరాధన భయంతో, అంటే మనం కూడా కొద్దిసేపట్లో పోతామా? అయితే ఈ పలకను దాని అసలు స్థానానికి వెంటనే చేర్చాలని వాళ్ళిద్దరూ నిర్ణయించుకుంటారు.
ఆరాధన వరుణ్ తిరిగి గుడి నేలమాళిగల్లోకి బయలుదేరుతారు. దారిలో వాళ్లకు అన్నీ గందరగోళంగా అనిపిస్తున్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కూడా అప్పుడప్పుడు వారికి కొత్తగా అనిపిస్తున్నాయి. పీఠం దగ్గరికి వెళ్ళగానే వారి చుట్టూ ఉన్న గది తీవ్రంగా వణకడం మొదలైంది. వారి జ్ఞాపకాలు గందరగోళంగా మారాయి. వరుణ్ భయంతో ఇలా అంటున్నాడు, ఆరాధన ఆగు, నువ్వెవరు? నాకు సరిగ్గా గుర్తులేదు. నా పేరు కూడా నాకు సరిగ్గా గుర్తు రావటం లేదని వరుణ్ అంటున్నాడు. ఆరాధన బాధగా పీఠం వైపు వెళ్తూ, వరుణ్, మనమిద్దరం చరిత్రను కాపాడడానికి వచ్చాం. ఈ పలకను ఇక్కడ పెట్టాలి. మనిద్దరం స్నేహితులమని ఆరాధన అంటుంది. చివరి ప్రయత్నంగా పలకను పీఠంపై ఉంచింది. కట్ అయినట్టుగా ఒక పెద్ద కాంతిపుంజం వచ్చి అదంతా మారిపోయింది. అది అక్కడ పెట్టగానే వాళ్ళకి మహర్షి భైరవ మాటలు వినిపిస్తాయి. నియంత్రించే ప్రయత్నం ముగిసింది. కాలం ఆపడానికి కాదు, దాని గుండా ప్రవహించాలి. గతం నుండి పాఠాలు నేర్చుకో, ఈరోజు జీవించు అన్న మాటలు వాళ్ళకి వినిపిస్తాయి. ఆ ప్రదేశమంతా వణకడం ఆగిపోయింది. ఆరాధన వరుణ్ ఊపిరి పీల్చుకొని, నా తలంతా సాధారణంగా ఉందన్నాడు వరుణ్. ఆరాధన వరుణ్ ఆలయం నుండి బయటకు వచ్చారు. ఆకాశంలో సూర్యుడు ప్రశాంతంగా ఉన్నాడు. ఆరాధన ఇలా అంటుంది, మన సాహసం ముగిసింది వరుణ్. మనం చేసిన చిన్న చిన్న తప్పులు కూడా కాలం వాటిని సరిచేసుకుంది. మన జీవిత కాలం మనకు లభించిన గొప్ప బహుమతి. దాన్ని మార్చాలని అనుకోకూడదు. వరుణ్ వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ, చూడు ఆరాధన, ఆ నంది బొమ్మ పోయి మళ్ళీ పక్షి బొమ్మ వచ్చింది. కాలం ఒక నది లాంటిది. దాన్ని ఆపాలని చూసినా, మార్చాలని చూసినా అది మనల్ని కొట్టుకుపోతుంది. మనం చేయగలిగిందల్లా ఆ నదిలో ప్రయాణించడం మాత్రమే.